హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ వాచ్ మోర్ అఫీషియల్. ఏంటా ఇంతమంది హీరో ఫొటోస్ పెట్టేశారనుకుంటున్నారా? ఏం లేదండి, బేసిక్గా మన సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్ళ పండగ. కానీ మన టాలీవుడ్లో మాత్రం సంక్రాంతి అంటే బాక్స్ ఆఫీస్ పండగ. సో మీరు ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న మూవీస్లో ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి, రండి మాట్లాడుకుందాం. అండ్ మన ఫస్ట్ మూవీ వచ్చేసి గుంటూరు కారం. ఇది మన ప్రిన్స్ మహేష్ బాబు గారి మూవీ. అండ్ ఇది వచ్చేసి త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో వచ్చేస్తుంది. అండ్ ఇది మ్యూజిక్ కంపోజిషన్ వచ్చేసి తమన్ గారు. అండ్ ఇది వచ్చేసి 11th జనవరి రోజు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారని సమాచారం. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి సైంధవ్. ఇది మన విక్టరీ వెంకటేష్ గారి మూవీ. అండ్ దీని మ్యూజిక్ వచ్చేసి సంతోష్ నారాయణ గారు కంపోజ్ చేస్తున్నారు. అండ్ దీని రిలీజ్ డేట్ వచ్చేసి 13th జనవరి అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ మన మూవీ వచ్చేసి ఈగల్. ఇది మన మాస్ మహారాజా రవితేజ గారు మూవీ. అండ్ ఇది వచ్చేసి యాక్చువల్లీ 13th రోజు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ కొన్ని రీజన్స్ వల్ల డిలే అయ్యి రిపబ్లిక్ డే స్పెషల్గా 26 జనవరి రోజు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నట్టు న్యూస్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి హనుమాన్. ఇది వచ్చేసి తేజ సహజ హీరోగా నటిస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ట్రైలర్ వచ్చేసి December 19th రోజు రిలీజ్ అయింది, కానీ మూవీ మాత్రం Jan 13th or 14th రోజు రిలీజ్ చేస్తారనుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కింగ్ నాగార్జున గారి నా సామిరంగా. ఇది వచ్చేసి తెలుగు రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్. అండ్ దీని మ్యూజిక్ వచ్చేసి ఎంఎం కీరవాణి గారు ఇచ్చేస్తున్నారు. అండ్ దీని రిలీజ్ డేట్ వచ్చేసి 14th జనవరి. అండ్ ఇంకా వీడి వంత్రి. ఇది వచ్చేసి విజయ్ దేవరకొండ గారి మూవీ. దీని రిలీజ్ డేట్ కూడా Jan 14th అంటున్నారు. అండ్ ఇంకా మన ఓటీటీస్లో కూడా చాలా మూవీసే రాబోతున్నాయి. సో మన ఓటీటీలో కోట బొమ్మాలి PS ఒకటి రిలీజ్ కాబోతుంది. ఇది వచ్చేసి శ్రీకాంత్ గారు, రాహుల్ విజయ్ గారు అండ్ శివాని రాజశేఖర్ గారి మూవీ. సో ఇవన్నీ మూవీస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ see you all soon with the more blockbuster content. Please do like, share and subscribe to our channel. Just watch more official.